వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. హన్మకొండ జిల్లాలో అంబేద్కర్ చౌక్ లో మావోయిస్టు పార్టీతో శాంతి చర్యలు జరపాలని, కర్రెగుట్టలలో కార్పులు నిలిపివేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తూ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో బైసింగ్ రాథోడ్, గౌర్ సభ నాయకులు సోమమూర్తి, సిద్దిబోయిన లక్ష్మీనారాయణ, తుడం దెబ్బల, నున్న అప్పారావు, న్యూ డెమోగ్రఫీ వెంగల్ రెడ్డి, భరత్ బచావో, సదానందం, టీపీఎఫ్, బాదావత్ రాజు, మానవ హక్కుల వేదిక, చావా రవి, ములుగు జిల్లా జేఏసీ, పాలకుర్తి పాపయ్య, ఎరకల ఐక్య వేదిక, పోరికా ఉదయ్ సింగ్, ట్రైబల్ జేఏసీలు సంఘీభావం తదితరులతో పాల్గొన్నారు. ఆదివాసీ పక్షాన ఉన్నటువంటి ప్రజా సంఘాలు కావచ్చు, నాయకులు కావచ్చు, మావోయిస్టు లాంటి పార్టీలను కావచ్చు, ఈనాడు విమర్శించడానికి భారత ప్రభుత్వం, ఈనాడు బీజేపీ ప్రభుత్వం ఎందుకంటే ఈనాడు ఆదివాసులు స్వేచ్ఛగా కొంతకాలంగా కేంద్ర బలగాలు ఆదివాసీ ప్రాంతాలపైన విస్తృతమైనటువంటి గాలింపులు చేస్తూ, అదేవిధంగా హెలికాప్టర్ల ద్వారా గాలిస్తూ ప్రజా జీవనాన్ని మొత్తం స్తంభింపజేసేటువంటి విధంగా ప్రయత్నం చేస్తున్నది. మరి కేంద్ర ప్రభుత్వం ఒకవైపు ఏమో భారత్ వికాస్ అని చెప్పి మాట్లాడుతున్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆహారం కోసం బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి నెలకొన్నది. మహిళలు తమ సొంత వ్యక్తిగత అవసరాలు తీర్చుకోలేని ఒక పరిస్థితి ఆ పల్లెల్లో నెలకొన్నది. స్నానం, మంచినీళ్ళ కోసం బయటికి వెళ్తే మూకుమ్మడిగా కాల్పులు జరిపేసి చంపేసేటువంటి ఒక వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తున్నది. అక్కడ వ్యవసాయ పనులు, ఇతర పనులు, కూలి పనులు చేసుకోలేనటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. కాబట్టి ఆదివాసులు ఏ విధంగా జీవిస్తారు? ఈ దేశ పౌరులు, ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులు జీవించేటువంటి హక్కు లేదా? దీనికి కేంద్ర ప్రభుత్వము బలగాలను పెట్టి మరి వాళ్ళను హననం చేసేటువంటి హక్కు ఏ రాజ్యాంగం ఇచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని కాపాడేటువంటి బాధ్యత, కాపాడుకునేటువంటి బాధ్యత, దానికోసం మనమందరం పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి సభ్య సమాజానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మధ్య భారతంలో ఆదివాసీలు జీవించేటువంటి స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడేటువంటి విధంగా ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు, అదేవిధంగా స్వపక్ష పార్టీలు ప్రయత్నం చేయాలని చెప్పి మేము దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాము. ఆపరేషన్ కగార్ను ఆపేది లేదు అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. ఆపరేషన్ కగార్ను ఆపేది లేదంటే అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని సర్వనాశనం చేయడము, అక్కడ ఉన్నటువంటి వనరులను దోసుకపోవడము, అక్కడున్న ప్రజలను నిర్దాక్షిణ్యంగా కాల్చి తప్పడము, ఇది ఈ దేశంలో కొంతమంది పెట్టుబడిదారులు చేస్తున్నటువంటి ప్రకటనలు, వారి వెనుక ఉన్నటువంటి రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ప్రకటనలు. కేంద్ర బార్డర్ మీద పోరాటం చేసేటువంటి బలగాలు ఆదివాసీ ప్రాంతాల్లో పోరాటం చేస్తుంటే, అక్కడ ప్రజలు చింద్రమైపోతుంటే, హననమైపోతుంటే చూస్తూ ఊరుకోవడమేనా ఈ భారతదేశంలో ఉన్నటువంటి సభ్య సమాజానికి తెలిసినటువంటిది? కాబట్టి మనం ఆదివాసీని కాపాడుకుందాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే అక్కడ ఉన్నటువంటి బలగాలను వెనక్కి తీసుకోవాలి. రాజకీయ పార్టీలు మావోయిస్టు పార్టీతోని సిద్ధాంతపరమైనటువంటి ఏమైనా బేసిజాలుంటే కేంద్ర ప్రభుత్వము వాళ్ళు చర్చించుకోవాలి. కానీ సామాన్యమైనటువంటి ఆదివాసుల మీద ఈ ప్రయోగాన్ని చేయడం అనేటువంటిది సరి అయింది కాదు. కాబట్టి మీ రాజకీయ చర్చలు జరుపుకోండి. ఏ మావోయిస్టు సిద్ధాంతం కరెక్టా, లేకుంటే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం, ఎన్డీఏ పార్టీ యొక్క ప్రభుత్వ యొక్క సిద్ధాంతం కరెక్టా అనేటువంటి మీరు చర్చలు చేసుకోండి. చర్చ చేసుకొని దేశ పౌరులు స్వేచ్ఛగా, సుభిక్షంగా ఉండేటువంటి విధంగా మరి కూనుకోవాలని చెప్పి. కాబట్టి ప్రతిపక్ష పార్టీల పాత్ర చాలా గణనీయంగా ఉన్నది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సంకేతాలు, మెరుగైనటువంటి సంకేతాలు రావడం జరిగింది. అదేవిధంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇక్కడ ఆ అవకాశానికి మేము కేంద్రానికి లేఖ రాస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి ఒక స్వేచ్ఛాపూరితమైన వాతావరణం కల్పించడానికి పూనుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. జైసింగ్ రాథోడ్, గౌర్ సభ జాతీయ.
మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.